ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ఉన్నటువంటి సమయంలో 10 ఏళ్ల పాటు అనేక పెట్టుబడులు తీసుకొచ్చాము, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాము, ఇంకా అనేక కార్యక్రమాలు చెప్పడం చెప్తున్నారు. అంటే ఈ పెట్టుబడులకు సంబంధించిన విషయానికి ఇప్పుడు దావోస్ పర్యటనపై మీరు ఏం చెప్తారు? ఇప్పుడు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి రాష్ట్రానికి మల్లేశ్వర్ గారు అయితే ఇక్కడ పెట్టుబడుల విషయాలు ఇక్కడికి వస్తే ఈ 10 ఏళ్లలో సరే మనకు గత ప్రభుత్వానికి 2014లో 57,000 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఉంటాయి. దాదాపుగా ఇప్పుడు 2.5 దాకా 2,50,000 కోట్లు ఎగుమతులు ఉన్నటువంటి సందర్భం ఉన్నది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే 2023లో కేటీఆర్ గారు దావోస్ పర్యటన చేసింది. అలాగే అక్కడ దాదాపుగా 4 రోజుల పాటు 54 మీటింగ్లలో దాదాపుగా 21,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ అప్పుల పాలైందనే అంశము అది మనం ఇంటర్నల్ గా చర్చించుకుంటే బెటర్, కానీ ఇది ప్రపంచ దేశాలకు తెలిసే పద్ధతిలో పోతే రేపు ప్రపంచ దేశాలు మనల్ని ఏలువెత్తి చూపెట్టేటువంటి ప్రమాదం ఉన్నది. అయితే ఇక్కడ మనము దీనికి ఇప్పుడు అట్లా అనుకుంటే 2 రోజులనే 60 సిట్టింగులు చేసినటువంటి పరిస్థితి నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సందర్భం ఉండేది. అయితే మనకు పెట్టుబడులు ఏ రంగాలు వస్తాయి, ఏవి వస్తాయి అనేది చూడకుండా మేము గతంలో చేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అవే ఇప్పుడు పాత ఇది మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పటి ఐటీ సెక్రటరీ పోవడం వల్ల ఇవి వస్తున్నాయని చెప్పుకోవడం కంటే ఇప్పుడు మనము గతంలో దానికి అవసరం లేదు. అది ఇక్కడ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు సీఎం ఉన్నా వాళ్ళు ఎప్పటి ఫాలో రమ్మంటే పోవాల్సిందే, దాన్ని గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దాన్ని మనము గతంకు కంపేర్ చేస్తే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి మన సోదరుడు అన్నాడు ఏంటి ఐటీ మినిస్టర్ కాడ కూడా కొంత క్లారిటీ కూడా అవసరమే. ఐటీ మినిస్టర్ కేటీఆర్ పోయిండు, కేటీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ పోకుండా మన రేవంత్ రెడ్డి పోయిండు అనేది కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కటే కాదు, గతంలో 2020 ఎకనామిక్ ఫోరం మీటింగ్ కు వైఎస్ జగన్ కూడా వెళ్ళినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సీఎం ఐటీ మినిస్టర్స్ వాళ్ళ మంచి అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అంటే డామినేషన్ కొరకు పోవడం కాదు, అవగాహన కొరకు ఇద్దరు కలిసిపోవడంలో తప్పుపట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారికి కేటీఆర్ అని భరోసా ఉన్నది, అక్కడ ఐటీ మీద ఆయనకున్నటువంటి ప్రావీణ్యత కూడా కొంత కలిసి వచ్చింది కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉండే. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఐటీ రంగంలో శ్రీధర్ బాబు గారికి ఉన్నది, రేవంత్ రెడ్డికి కొత్త అయినప్పటికీ దాని మీద కొంత అవగాహన కొరకు పోయిండు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి రిలేషన్స్ కూడా ముంగడబెట్టి ఏమన్నా ఫండ్స్ తీసుకురావాలనే ఒక ప్రయత్నం అయితే గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మనకు ఐటీలో ఎగుమతులే కాకుండా ఉద్యోగాలకు కూడా మన దాదాపుగా 3 లక్షలు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే తెలంగాణకు 3 లక్షల ఉద్యోగాలు ఉంటే ఈ రోజు 10 లక్షల ఉద్యోగాలు ఐటీ దాంట్లోనే అకామిడేషన్ కూడా సందర్భం ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెద్ద టాస్క్ ఉంది. ఎందుకంటే మనము ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఆ 2 లక్షలు సరే ప్రభుత్వము పరంగా అనేది ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ కూడా అంటే మనకు ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా కొన్ని అకామిడేట్ చేసి ఎందుకంటే నిరుద్యోగ సమస్యలు రూపుమాపాలనే ఒక ప్రయత్నము కూడా అది మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ మనకు పెట్టుబడుల విషయంలో పెట్టుబడులు తెచ్చే దాంట్లో ఎవరిది ఉన్నా కాంట్రిబ్యూషన్ ఈడ హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడం వల్లనే, తెలంగాణ ఒక శాంతియుతంగా ఉండడం వల్ల ఇక్కడ తెలంగాణలో అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు ఎలాంటి అంటే ఎక్స్పెస్ట్ వర్క్ లేకుండా ఏమన్నా న్యూసెన్స్ లేకుండా ఉండడం వల్లనే ఈ రోజు పెట్టుబడి పారిశ్రామిక రంగం అంతా కూడా ఇటువైపు చూస్తా ఉన్నది. అది కేటీఆర్ కాదు, ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అది కొనసాగుతుంది అనేది. ఇప్పుడు ఇది దావోస్ పర్యటన తర్వాత దాదాపు రేపటికి సీఎం గారి ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యేది ముగించిన తర్వాత మేలు నిధులు వచ్చినాయి, ఎవరెవరు దానికి ఎంఓఐ చేసుకున్నారు అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. అది ఏదేమైనప్పటికీ ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే సీఎం గారు చార్జ్ తీసుకున్న నెల 10 రోజులకే ఈ రోజు దావోస్ కు వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం అది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక ఎంప్లాయ్మెంట్ తో పాటు ఏంటంటే ఇక్కడ నీకు ఇండస్ట్రీ చూస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఒక మంచి పేరు వాతావరణం అయితే అవపడతా ఉన్నది. దానికి మనం ఏంటంటే
అది ఇప్పుడు మన సోదరుడు చెప్పింది కేటీఆర్ గారు గతంలో ఎంఓయూ మిస్ అయినాయి అవి అంటే ఇప్పుడు గతంలో ఎంఓయూ ఏమన్నా అగ్రిమెంట్ ఫుల్ఫిల్ చేయకపోతే ఆగిపోతాయి. ఇప్పుడు అవి ఆ రిమైనింగ్ ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం వల్ల ఏంటంటే నిధులు ఫండ్స్ వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా అయితే ఎవరు చేసినా కూడా ఇది తెలంగాణ ప్రజల కొరకు చేసినట్టే. Yes, తెలంగాణ ఖచ్చితంగా పెట్టుబడులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తారు, ఖచ్చితంగా బాగుంటుంది. రైట్, మనం అందరం బాగుంటుంది. అది అయితే అది దృష్టిలో పెట్టుకొని మనము పోటీ పడి నిరుద్యోగ సమస్యలు తీర్చే ప్రయత్నం చేయాలి, పోటీ పడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము గత ప్రభుత్వాల మీద విమర్శ అవసరం లేదు. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసిరు ఎందుకు వేరు అనేది అవసరం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కడే అది ఐటీ మినిస్టరే పోవాలనేది ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే ఆడ సీఎం గారు పోవచ్చు. ఎందుకంటే గతంలో మనకు పక్క పొరుగు రాష్ట్రం ఎవరో కాదు 22 ఎకనామిక్ ఫోరం లో జగన్